నమస్కారం. అద్దం కార్యక్రమానికి స్వాగతం. మహిళల సాధికారత కోసం ప్రస్తుతం వాడివేడి చర్చ జరుగుతోంది. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వడానికి కేంద్రం కసరత్తు ప్రారంభించింది. ఇది బర్నింగ్ సబ్జెక్ట్. అయితే అనాది నుంచి మహిళ వివక్షతకు గురవుతూనే ఉంది, పురుషాహంకారానికి బలవుతూనే ఉంది. ఈ సత్యాన్ని గుర్తించి దుర్గాబాయి దేశ్ముఖ్ అనేక ఉద్యమాలు నడిపారు. ఎన్నో ఉద్యమాలకు స్ఫూర్తి ప్రదాత అయ్యారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని రాజమండ్రిలో 1909లో పుట్టిన దుర్గాబాయి దేశంలోని లక్షలాది మహిళలకు అండగా నిలిచారు. ప్రముఖ సంఘ సంస్కర్త అయిన దుర్గాబాయి దేశ్ముఖ్ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని లోకల్ టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. స్వాతంత్ర్య సమరంలో ముఖ్య భూమిక వహించిన మహిళా నాయకుల్లో దుర్గాబాయి దేశ్ముఖ్ ఒకరు. ఈ తెలుగుంటి ఆడబిడ్డ జాతీయ రాజకీయాల్లో కీలకమయ్యారు. మహాత్మా గాంధీ ఆశయాలు, ఆదర్శాలు అమలు చేయడానికి ఆమె చేసిన కృషి అనన్యం. మహాత్మా గాంధీని సందేశం ఇవ్వమని అడిగితే నా జీవితమే నా సందేశం అన్నారట. గాంధీజీ తన జీవితాన్ని గురించి చెప్పిన ఈ వాక్కులను అన్వయింపచేయతగిన బహు కొద్దిమంది వ్యక్తులలో దుర్గాబాయి దేశ్ముఖ్ ఒకరు. ఆమె జీవితమే ఆమె సందేశం. అది ఎంత అద్భుతమైన సందేశం! ప్రేరణ కలిగించి జాగృతం చేసే సందేశం. కాలం గడిచిన కొద్దీ ఆ సందేశం విలువ, ప్రయోజనం పెరుగుతూనే ఉంటాయి. స్త్రీల అధికారాల్ని, హక్కుల్ని గురించి, స్త్రీ విముక్తి గురించి ఎక్కడ చూసినా చర్చలు జరుగుతున్నాయి. స్త్రీలకు చట్టసభల్లో రిజర్వేషన్ అనే విషయం చర్చనీయాంశాల జాబితాలో చేరింది. కానీ చాలా దశాబ్దాల క్రితమే ఆంధ్ర మహిళా సభ వ్యవస్థాపకురాలు దుర్గాబాయి దేశ్ముఖ్ ఆ విషయాన్ని గురించి ప్రచారం చేసింది. అంతేకాదు, ఆ లక్ష్యం నెరవేరాలని ఆమె నిరంతరం కృషి చేసింది. స్త్రీలకు అధికారం, స్త్రీ విముక్తి అనేవి మహిళలకే కాదు, జాతీయ స్థాయిలో మొత్తం దేశానికి అవసరమేనని దుర్గాబాయి జీవితాంతం చేసిన కృషి, పోరాటం ప్రత్యక్షంగా రుజువు చేశాయి. జాతీయ స్థాయిలో చైతన్యం కలగాలి, స్త్రీల అవసరాలకు గుర్తింపు, అవగాహన రావాలి. అప్పుడే లక్ష్యాన్ని సాధించవచ్చు. ఇది ఆవిడ సందేశం. జాతీయ చైతన్యాన్ని, అవగాహన పెంపొందింపచేయటంలో మహిళలు ప్రధాన పాత్ర నిర్వహించాలి. ఇది ఆమె సందేశం. స్వాతంత్ర సమరంలో పాల్గొన్న ప్రముఖ వ్యక్తుల్లో దుర్గాబాయి దేశ్ముఖ్ ఒకరు. ఆమె ఎన్నో సంస్థలను స్థాపించారు. అలా సంస్థలను స్థాపించిన వారు సాధారణంగా వాటిని స్వప్రయోజనాలకు వాడుకుంటారు. కానీ ఆమె విషయంలో అందుకు భిన్నంగా జరిగింది. ఆమె తను స్థాపించిన సంస్థలను స్వార్థం కోసం ఉపయోగించుకోలేదు. ఆ సంస్థలు అభివృద్ధి చెంది ఇతరులకు ఉపయోగపడాలనే పరమార్థం కోసం ఆమె నిర్మాణాత్మకమైన కృషి చేశారు. అందుకే ఆమె పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. దుర్గాబాయి గొప్ప స్వేచ్ఛావాదిగా, స్త్రీ విముక్తవాదిగా చిరస్మరణీయురాలు. మహిళలకు సమాన భాగస్వామ్యం అనే వరాన్ని గురించి జ్ఞానోదయం కలిగించింది ఆ మహనీయురాలే. ఇటువంటి విశిష్ట లక్షణాలు కలిగిన మహిళామణి కనుకనే ఆమె జీవితం ఎందరో స్త్రీలను, పురుషులను ఉత్తేజపరిచింది. సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాలలోని ఒత్తిడులను సర్దుబాటు చేయటంలో వ్యక్తిగతంగా ఆమె ప్రదర్శించిన ధైర్య సాహసాలు, దేశాభ్యుదయం కోసం నిరంతరం కొనసాగే వివిధ కార్యక్రమాల నిర్వహణలో అంకితభావంతో పాల్గొంటూ ఆమె అవలంబించిన విధానాలు ముదావహం. నేను ఇదే ఆంధ్ర మహిళా సభలో మా అమ్మాయి హాస్పిటల్లో కూడా చాలా సేవ చేసింది. ఆమె దుర్గాబాయమ్మతోని తిండి తిని ఆమె పెరిగి అక్కడనే పుట్టి ఇక్కడనే పెరగడం నా అదృష్టం అనుకుంటా. ఇంట్లోనే డ్యూటీ చేసిన మా అదృష్టం వశాత్తు నాకు యాక్సిడెంట్ అయ్యి డ్యూటీ పోయింది. కానీ మా హస్బెండ్ కూడా ఇప్పుడు ఇంట్లోనే చేస్తున్నాడు. ఆయన పేరు శ్యామరెడ్డి. అమ్మ చేసిన సేవ చెప్పాలంటే కొన్ని కోట్లున్నాయి, చెప్పదే దాచుకోలేము. ఆమె చేసిన అయితే అందరికీ న్యాయ ప్రకారంగా బతకాలని, బీదోళ్ళకి, ప్రతి ఒక్కరికి అన్నానికైనా దేనికైనా కూడా మంచికి చెడుకి 99 కాదు 100% చెప్పిన ఆమె గురించి తక్కువనే, 1000% ఆమె గురించి చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ ఆంధ్ర మహిళా సభ ఆమె పేరు మీద ఉన్నందుకు ఇంట్లో నేను పుట్టి ఇంట్లో 10th క్లాస్ దాకా చదువుకొని మళ్ళీ ఇంట్లోనే నేను జాబ్ చేసి నేను ఇంట్లోనే ఉన్నందుకు ఎంతో సంతోషపడుతున్నా. నాకు ఇంకా ఆనందం ఉంది. ఇక్కడ సేవ చేయాలని ఇంకా అనుకుంటున్నా. కానీ ఆ దేవుడేమో నా అదృష్టం బాగాలేకుండా నాకు యాక్సిడెంట్ కాళ్ళు విరగడం వలన నేను ఇక్కడ చేయలేకున్నా. నేను ఫిజియోథెరపీ హ్యాండిక్యాప్ట్. నేను ఆయన కూడా హ్యాండిక్యాప్ ట్రైనింగ్ సెంటర్ ఉంది. ఇందులో డెఫెండమ్ స్కూల్ ఉంది. డెఫెండమ్ వాళ్ళకి స్టైపెండ్ ఇస్తుండ్రు. ప్రతి ఒక్కటి ఉన్నది ఇందులో. ఫిజియోథెరపీ, ఆర్థో అన్నీ ఉన్నాయి అమ్మా. ఇంట్లో A to Z కార్డియాలజీ ఉన్నది. ప్లస్ గైనిక్ డాక్టర్స్ ప్రతి ఒక్క దానికి కూడా ఏ దానికి బయటికి పోయే అవసరం లేదు. హాస్పిటల్ నుంచి ప్రతి ఒక్కటి ఆమె ఇందులో ఏర్పాటు చేసింది.
ఆమె చేసిన ప్రతి ఒక్క దాని గురించి చెప్పాలంటే చాలా తక్కువనే. మేము ఆమె ముంగడ పిల్లలం, ఆమె చేతితో నేను అన్నం తిన్నా. ఆ తల్లి దీవెన నాకు ఇంకా ఉన్నది. నా పిల్లలు, నా భర్త, నేను, నా పిల్లలు బతుకుతున్నాం అంటే ఇప్పుడు ఆమె పుణ్యమే అనుకోవాలి 99%. मैं यहाँ आके 15 साल से यहाँ मेरा इलाज कई दफ़ा तो मेरा एक्सीडेंट भी हुआ तो मैं यहाँ इलाज के लिए यहाँ आया था। मेरी अम्मा के लिए भी इलाज के लिए तो मैं यहाँ आया। यहाँ का इलाज अच्छा रहता है। यहाँ के डॉक्टर साहब यहाँ के सब अच्छे ड्यूटी करते हैं, नर्सेज भी अच्छे है और वार्ड बॉय भी अच्छे है। यहाँ के सब लोग ठीक ठाक है। ये दवाखाने के हिसाब से तो वाकई में अच्छा है दवाखाना है। हैदराबाद सिटी में सबसे ज़्यादा दवाखाना बोलो तो ये तो पसंद है और यहाँ की इलाज भी अच्छा होता है और यहाँ लोग भी अच्छे आते हैं। और क्या बोलो तो फिर वक्त मेरी अम्मा एडमिट है यहाँ इलाज के लिए हूँ। यहाँ डॉक्टर उषा के अंडर में है। हमारा डॉक्टर उषा भी अच्छे है। मेरा एक्सीडेंट हुआ तो मेरा इलाज में डॉक्टर रामू करे थे। इनका इलाज भी इनके थ्रू भी मैं अच्छा होगा। पाँव को कोई प्रॉब्लम नहीं हुआ मेरे। अभी तक तो अच्छा ही रहा है और अभी तो आगे भी अच्छा रहेगा। दवाखाने के हिसाब से तो बहुत अच्छा दवाखाना है। ये पूरी सिटी हैदराबाद में बोलो तो ये बेहतरीन दवाखाना है। कितने साल से ऑपरेशन हुआ था ये मेरा 99 में मेरे को 99 में एक्सीडेंट हुआ परसों। इसमें एक्सीडेंट हड्डी टूट गई थी मेरी। मेरे को एक महीना रहना पड़ा यहाँ। इसमें कुछ प्रॉब्लम नहीं हुआ। राट डालने के बाद कोई तकलीफ नहीं हो रही। राट ऐसा महसूस हो रहा है कि आप राट ही नहीं में पाँव में मैं भाग भी सकता हूँ, दौड़ भी सकता हूँ और अच्छी भी डॉक्टर की यहाँ की ट्रेनिंग अच्छी है। అద్దం కార్యక్రమంలో ఓ చిన్న విరామం. అద్దం కార్యక్రమానికి స్వాగతం. పదకొండేళ్ల ప్రాయంలో బాలికా పాఠశాల నడిపి అందరినీ చైతన్యవంతం చేశారు ఆమె. పాఠాల కంటే ఆటపాటల ద్వారా ప్రజలను ఉత్తేజపరిచారు దుర్గాబాయి దేశ్ముఖ్. అవును, ఎవరి దుర్గాబాయ్ అని నాడు మద్రాసు రాష్ట్రమంతా విస్తుపోయింది. అంటే ఆంధ్రప్రదేశ్ అవతరించకముందు మద్రాసు రాష్ట్రంలో హైదరాబాద్ సంస్థానంలో ఆంధ్ర మహిళా సభ భవనాలంటే అందరికీ ఆసక్తే. ఈ సంస్థల సృష్టికర్తలు ఎవరంటే ఠక్కున గుర్తుకొచ్చేది దుర్గాబాయి దేశ్ముఖ్. దుర్గాబాయ్ 1909 జూలై 15వ తేదీన రాజమండ్రిలో పుట్టింది. బ్రిటిష్ వారు మింటో మార్లే సంస్కరణలను ప్రతిపాదించింది ఆ సంవత్సరమే. దుర్గాబాయ్ తాత మనోహరం పంతులు పోలీస్ ఇన్స్పెక్టర్గా ఉండి సూపరింటెండెంట్ పోస్టుకి ప్రమోషన్ పొందారు. ఆ రోజుల్లో అంతటి పదవి పొందిన మొదటి భారతీయుడాయనే. మనోహరం పంతులు వీరేశలింగం పంతులుకి అత్యంత సన్నిహితులు. స్త్రీ జనోద్ధరణకు పాటుపడిన వీరేశలింగం స్ఫూర్తితో దుర్గాబాయ్ దేశ్ముఖ్ అనేక ఉద్యమాలను నిర్మించింది. దుర్గాబాయ్ కుటుంబంలో నూతన సంస్కరణ అభిలాష, ఆధునిక నాగరికత విప్లవం దుర్గాబాయ్తోనే ప్రారంభమైందనుకుంటే తప్పు. ఆమె తాత మనోహరం పంతుల రోజుల్లో ప్రారంభమై దుర్గాబాయ్ జీవితంలో సంపూర్ణంగా వర్ధిల్లింది. కొందరు గొప్పగానే పుడతారు, కొందరు గొప్పతనం సాధిస్తారు, మరికొందరికి గొప్పతనం ఆపాదిస్తారు. పై సూక్తిని బట్టి దుర్గాబాయ్ గొప్పగానే పుట్టింది. 1920లో మహాత్మాగాంధీ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా రాజమండ్రి వచ్చారు. దుర్గాబాయ్ జీవితంలో అది ప్రధానమైన మలుపు. అప్పటికి ఆమె వయసు 11 ఏళ్లు. రాజమండ్రిలో ఒక బహిరంగ సభ జరిగింది. గాంధీ కాంగ్రెస్ నిధి కోసం అందరూ విరాళాలిస్తున్నారు. దుర్గాబాయ్ జనం మధ్య తిరిగి డబ్బు వసూలు చేసి స్వయంగా గాంధీకి ఇచ్చింది. అంతేకాదు తన చేతులకు ఉన్న బంగారు గాజులను కూడా ఇచ్చేసింది. బోసినవ్వుల తాత నవ్వుతూ వెళ్లిపోయాడు. నిజానికి 1920 నాటికి ఆమెకు నిండా 12 ఏళ్లు లేవు. ఈ 11 ఏళ్ల బాలిక అప్పటికే ఒక బాలికా పాఠశాల పెట్టి నడిపింది. 600 మంది స్త్రీ వాలంటీర్లను 1923లో కాకినాడలో జరగబోయే ప్లీనరీ సమావేశాలను తయారు చేసింది. దుర్గాబాయ్ స్థాపించినప్పుడు 4 మాత్రమే విద్యార్థులుండేవారు. ఆమె ఈ పాఠశాలలో కేవలం తెలుగు, హిందీ పాఠాలే కాకుండా పాటలు, పద్యాలు, నాటికలు, కోలాటాలు, ముగ్గులు, దేశభక్తి గేయాలు, ఒకటేమిటి అన్ని రకాల కళలు నేర్పేది. పిల్లలందరికీ బళ్ళో నేర్పే పాఠాల కంటే దుర్గాబాయ్ నేర్పే ఆటపాటలే అత్యంత ఆసక్తిదాయకంగా ఉండేవి. మనస్ఫూర్తిగా శక్తివంచన లేకుండా ఒక పని చేయ పూనుకుంటే
స్త్రీ కొండలనే కదిలించగలదంటారు గాంధీజీ. 1929 సంవత్సరం ఆఖరులో శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు గారికి ఒక ఉత్తరం వచ్చింది. నమస్కారాలు. మా అమ్మ ప్రస్తుతం అస్వస్థులుగా ఉన్నారు. మద్రాసు తీసుకువచ్చి వైద్యం చేయించితే బాగుంటుందని ఉంది. మీరు మాకేదైనా గృహవసతి కల్పించగలరా? ఆ ఉత్తరానికి నాగేశ్వరరావు గారు ఇట్లా జవాబు రాశారు. అమ్మా, మా ఇంటి వెనక భాగం ఎప్పుడూ ఖాళీగానే ఉంటుంది. నీకెప్పుడు కావాలన్నా అందులో వచ్చి ఉండొచ్చు. అట్లా దుర్గాబాయ్ అమ్మ వైద్య సదుపాయం కోసం మద్రాసు వచ్చింది. ఆమె స్వాతంత్ర సమయోధురాలు. ఆ తర్వాత స్త్రీ శిశు సంక్షేమానికి చేసినటువంటి కృషి, చివరి వరకు ఆమె స్వర్గస్థురాలు అయ్యే వరకు కూడా చేసిన కృషి, దాని గురించి చెప్పాలంటే చాలా పెద్ద గ్రంథం అయిపోతుంది. అందుచేత నేను ముఖ్యంగా దుర్గాబాయమ్మ గారు ఆంధ్ర మహిళా సభ చెన్నైలో ఏ విధంగా ప్రారంభించారన్న దాని గురించి నేను చెప్తాను. ఆమె స్వాతంత్ర సమయోధురాలు అయిపోయిన తర్వాత ఆమె వెళ్ళి 25 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అప్పుడు చదువు ప్రారంభించి లా వరకు కూడా, అంటే బిఎస్సి బీకామ్ ఇవన్నీ అయిపోయి లా కూడా చేసి ఆవిడ మరి మెడ్రాసులో స్థిరపడటం జరిగింది. అప్పుడు ఆమె స్త్రీ శిశు సంక్షేమానికి సేవ చేయాలని అనుకుని లిటిల్ లేడీస్ ఆఫ్ బృందావన్ అని చెప్పి 1938లో ప్రారంభించారు. అంటే అది కేవలం కళలకు సంబంధించింది. పిల్లలకి డ్యాన్సులు నేర్పించడం, సంగీతం నేర్పించడం, వాళ్ళ చేత వాళ్ళని తీసుకువెళ్ళి రేడియో కార్యక్రమాలు చేయించటం, ఈ విధంగా ప్రారంభించినటువంటి ఆంధ్ర మహిళా సభ 43వ సంవత్సరం వచ్చేసరికి ఆంధ్ర మహిళా సభగా, లిటిల్ లేడీస్ ఆఫ్ బృందావన్ ఆంధ్ర మహిళా సభగా దాన్ని ప్రారంభోత్సవం చేశారు వారు. అద్దంలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. బ్యాక్ టు అద్దం కార్యక్రమం. టంగుటూరి ప్రకాశం పంతులు ఉప్పు సత్యాగ్రహం ఉద్యమాన్ని చేపట్టినప్పుడు వెన్నుతన్నుగా ఉన్న దుర్గాబాయ్ ఆయన అరెస్ట్ అయిన వెంటనే ఆ బాధ్యతను తాను స్వీకరించారు. ఈ ఉద్యమానికి దుర్గాబాయ్ నేతృత్వం వహిస్తుందని టంగుటూరి ప్రకటించారు. మద్రాసు పౌరులు 1930లో ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించారు. ప్రకాశం పంతుల్ని అరెస్ట్ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. చీరాల వెళ్లిపోదామనుకున్న మమ్మల్ని దారి మళ్లించి మద్రాసులో సత్యాగ్రహం ప్రారంభింపచేసిన వ్యక్తి దుర్గాబాయ్ కనుక ఆమె ఈ ఉద్యమానికి నాయకత్వం వహించడం ఉచితమని ప్రకాశం పంతులు ప్రకటించారు. దాదాపు 22 రోజుల పాటు ఉద్యమాన్ని నడిపి దుర్గాబాయ్ అరెస్ట్ అయ్యారు. రాయవేలూరు జైలు అనుభవాలు దుర్గాబాయ్కి మరపురాని జ్ఞాపకాలు. ఎందుకంటే జైలుని ఆమె ఒక సాంస్కృతిక సాధనా కేంద్రంగా, 1931లో గాంధీ ఇర్విన్ ఒడంబడిక కారణంగా దేశవ్యాప్తంగా చేయబడిన రాజకీయ అరెస్టులు ప్రభుత్వం చేత ఉపసంహరింపబడ్డాయి. తత్ఫలితంగా జైళ్లలో మగ్గుతున్న కాంగ్రెస్ నాయకులంతా తమ శిక్షాకాలం పూర్తి కాకుండానే విడుదల చేయబడ్డారు. దుర్గాబాయ్ కూడా రాయవేలూరు నుంచి దాదాపు 10 నెలల జీవితం నుంచి విముక్తి పొందారు. అదే సంవత్సరం ఆమె జాతీయ కాంగ్రెస్ సమావేశం కరాచీలో జరిగింది. జైలు నుంచి విడుదలైన దుర్గాబాయ్ సరాసరి కరాచీ కాంగ్రెస్కు హాజరైంది. అక్కడి నుంచి ముంబై వెళ్లి హిందుస్థాన్ సేవాదళ శిబిరాల్లో పాల్గొంది. ఈ శిబిరాలను ఎత్తివేయాల్సిందిగా ఆదేశాలు రావడంతో దుర్గాబాయ్ దేశ్ముఖ్ సరాసరి కాకినాడ వచ్చేసింది. దుర్గాబాయ్ రాకతో మహిళా సభ వారి సమస్యలకు పరిష్కార మార్గం కనపడింది. 1938 నాటికి ఆంధ్ర మహిళా సభ అంకురంగా ఏర్పడింది. 1941లో దుర్గాబాయికి మీర్జాపురం రాణివారితో పరిచయమైంది. మీర్జాపురం రాణివారు ఆంధ్ర మహిళా సభకి అదృష్టం తెచ్చారు. అప్పటికి ఆంధ్ర మహిళా సభ కార్యక్రమాలు ప్రబలం కావటం, చెన్నపురి ఆంధ్ర మహాసభ నుంచి విడివడి ప్రత్యేక సంస్థగా నెలకొల్పడం జరిగింది. ప్రత్యేక సంస్థగా ఏర్పడిన తరువాత దుర్గాబాయికి ఆంధ్ర మహిళా సభ కోసం ఒక గ్రంథాలయం, పఠన మందిరం ఏర్పరచుకోవాలన్న సంకల్పం కలిగింది. కానీ ఆవిడ శక్తి సామర్థ్యాల ప్రకారం ఆ సంకల్పాన్ని పెద్దదిగా చేశారు మీర్జాపురం రాణివారు. లజ్జి చర్చి రోడ్డులో 7 గ్రౌండ్ల స్థలాన్ని ఆంధ్ర మహిళా సభకు కొనివ్వడంతో పఠనా మందిరం, గ్రంథాలయం నిర్మించాలని సంకల్పించిన దుర్గాబాయ్ దృక్పథం మారింది. ఆమె ఇప్పుడు ఆ 7 గ్రౌండ్ల స్థలంలో స్త్రీలకు ఒక విద్యాలయం, వసతి గృహం కట్టించాలని తలపెట్టింది. 1940లో
రాణి రాజ్యలక్ష్మి, మురళీకృష్ణారావు ఆంధ్ర మహిళా సభ పారిశ్రామిక విభాగానికి 25,000 విరాళం ప్రకటించింది. ఆ విరాళంతో శాంతోంలో ఒక ప్రెస్, పారిశ్రామిక విభాగం నిర్మించాలని నిర్ణయమైంది. డబ్బు ఇప్పుడు ఆమెకు సమస్య కాదు, అది ఎక్కడి నుంచైనా పుడుతుందనే విశ్వాసం అధికమైంది. కావలసింది సభా నిర్వహణ భారాన్ని భుజస్కంధాలపై ఎత్తుకుని సక్రమంగా మోసే ఉత్సాహవంతులు మాత్రమే. కానీ దుర్గాబాయ్ స్థిర సంకల్పురాలు. తలచిన పని నిర్విఘ్నంగా నెరవేరటము ఆమె జీవితంలో జరిగినట్లు ఎవరికీ జరగలేదన్నది కాదనలేని సత్యం. ఓ న్యాయమా, నీవు కిరాతక మృగాల దగ్గరకు పారిపోయావు, అందువల్ల మానవులు తమ విచక్షణా శక్తిని కోల్పోయినారంటారు ప్రఖ్యాత నాటక రచయిత షేక్స్పియర్. దేశవ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ఆరంభమైంది. భారత రాజ్యాంగ విధానం అత్యున్నతమైన దృక్పథంతో దేశ భవిష్యత్తుకు ఒక బంగారు బాట నిర్మించే విధంగా తయారైంది. ఈ ఎలక్షన్లలో ప్రఖ్యాతిగాంచిన రాజకీయ నాయకులు నిలబడ్డారు. దుర్గాబాయ్ రాజ్యాంగ నిర్మాణ సభలు పూర్తి కాగానే మద్రాసు చేరుకుని తాను ప్రాక్టీస్, ఆంధ్ర మహిళా సభ చూసుకుంటూ ఉండాలని వాదించింది. కానీ ప్రకాశం పంతులు ఆమెకు ప్రజల్లో ఉన్న పలుకుబడికి తప్పకుండా ఎన్నికల్లో నిలబడాలని ప్రోత్సహించారు. ప్రకాశం పంతులు, నెహ్రూ ఆమెను సముదాయించి ఎన్నికల్లో దించారు. 1950 సంవత్సరంలో దుర్గాబాయ్ తాను పుట్టిన రాజమండ్రి నుంచి పోటీ చేసింది. కానీ క్రాస్ ఓటింగ్ కారణంగా ఆమె ఓడిపోయింది. ఎన్నికల్లో గెలవటమే ఆమె జీవిత లక్ష్యం కాదు. దుర్గాబాయ్ సాంఘిక సేవా దృక్పథాన్ని గుర్తించిన నెహ్రూ ప్లానింగ్ కమిషన్ మెంబర్ చేశారు. స్వరాష్ట్రంలో రాజకీయాల ధాటికి ఆవిడ ఓడిపోయినా నిజమైన శక్తి సామర్థ్యాలు ఎక్కడైనా రాణించకుండా ఉండిపోవనే నిజానికి దుర్గాబాయ్ తార్కాణమైంది. ఫైనాన్స్ మినిస్టర్ దేశ్ముఖ్తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్రతిపాదన నెహ్రూ ముందు పెట్టారు. దీనికి గ్రీన్ సిగ్నల్ చెప్పడంతో 1953లో వీరిద్దరి వివాహం జరిగింది. కేంద్ర సాంఘిక సంక్షేమ మండలి అధ్యక్షురాలిగా, జాతీయ విద్యామండలి అధ్యక్షురాలిగా, అంతర్జాతీయ సమావేశాల్లో మన దేశ ప్రతినిధిగా ఆమె అనేక సేవలందించారు. దుర్గాబాయ్ దేశ్ముఖ్ స్థాపించిన ఆంధ్ర మహిళా సభ విద్య, వైద్య, పునరావాస కార్యక్రమాలు నిర్వహిస్తుంది. భౌతికంగా దుర్గాబాయ్ మన మధ్య లేకపోయినా ఆమె ఆశయాలు, ఆదర్శాలు మాత్రం బతికే ఉన్నాయి. దుర్గాబాయ్ గారి జీవితం ఒక కథలాగా అనిపిస్తుంది ఈ కాలం వాళ్ళకి. 11 ఏళ్ల బాలిక ఆ రోజుల్లో హిందీ మహావిద్యాలయం ప్రారంభించడం అనేది మనం ఊహించడానికి కూడా వీలు లేని విషయం అనమాట. అదే ఎప్పుడు 100 సంవత్సరాల క్రితం దాదాపుగా. ఆవిడ 11 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒకసారి వారి తండ్రి గారితో కలిసి రాజమండ్రి వెళ్ళటం జరిగింది. అక్కడ గాంధీ గారు వచ్చున్నారు, ఆయన సభ జరుపుతున్నారు. ఆ టైంలోనూ అందరూ కలిపి చందాలు పోగు చేసి గాంధీ గారికి అందిస్తున్నారు. ఆయన విజిట్ పర్పస్ ఏంటంటే ఫండ్స్ కలెక్ట్ చేయడం అనమాట. ఆ టైంలో అందరూ ఈ చిన్నపిల్ల తండ్రితో కలిసి వెళ్ళింది గాంధీ గారిని చూడాలనే ఉద్దేశంతో. అక్కడికి అందరూ పోగు చేస్తుంటే డబ్బులు ఈవిడేమనిపించింది, నాకు కూడా పోగు చేస్తే ఎలా ఉంటుందని ఎవరో పక్కనున్న వాళ్ళ దగ్గర టోపీ తీసేసుకుని ఆ టోపీ పెట్టుకుని తిరిగి చెల్లె డబ్బులు పోగు చేసుకుని వెళ్ళి నేనే ఇస్తాను గాంధీ గారికి అని అంత ధైర్యంగా వెళ్ళిపోయి గాంధీ గారికి అందించింది. గాంధీ గారు చాలా ఆశ్చర్యపోయారట, ఏంటి ఇంత చిన్నపిల్ల తీసుకొచ్చి ఇస్తుందని. ఆ డబ్బులు తీసుకుంటూ ఆయన చిలిపిగానమాట చేతి గాజులు చూసి, బంగారపు గాజులే, ఏమ్మా ఈ గాజులు ఇవ్వవా అని అడిగారంట. ఈవిడ ధైర్యంగా ఎవరిని అడగకుండానే గాజులు తీసి ఇచ్చేసింది. అది బహుశా మనం ఈ కాలం ఊహించలేం కూడా ఎవరం కూడా అనమాట. అది ఆవిడ ధైర్య సాహసాలకంటే చిన్నప్పటి నుంచే పునాది పడింది అని చెప్పవచ్చు. అలాగే ఇంకొక ఇన్సిడెంట్ ఏమంటే, కాకినాడలో 1926 ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ మహాసభలు జరిగాయి. అప్పటికే వాలంటీర్స్ని ఈవిడ హిందీ నేర్పించి ఒక 600 మందిని తయారు చేశారు. కానీ ఈవిడికి వయసు చాలదు అక్కడ వాలంటీర్గా ఉండటానికి. ఆ రిస్ట్రిక్షన్తో పాపం నిరుత్సాహపడితే ఖాదీ ప్రదర్శన అని ఒకటి పెట్టారు. ఆ ఖాదీ ప్రదర్శనకి మాత్రం ఈవిడ వాలంటీర్గా ఉండొచ్చు పెట్టారు. కొండా వెంకటప్పయ్య గారు బాధ్యత అప్పచెప్పి అప్పుడు 2 అణాలు టికెట్ పెట్టారట ఆ రోజుల్లో. ఆ టికెట్ లేకుండా ఎవరిని వెళ్ళనివ్వద్దు అని చెప్పారు. అందరూ వెళ్తున్నారు. ఇంతలోనేమో నెహ్రూ గారు వెళ్ళారు. వెళ్తే ఆయన ఆపేసేసి టికెట్ ఇవ్వమని అడిగితే ఆయన నా దగ్గర టికెట్ లేదు అన్నారు. పోనీ 2 అణాలు పెట్టి కొనుక్కోమంటే నా దగ్గర 2 అణాలు కూడా లేవన్నారు. ఇంతలో వెంకటప్పయ్య గారు వచ్చి కోపడ్డారట, ఎవరో తెలుసా ఆయన నువ్వు ఆపుతున్నావంటే, నాకు తెలుసు ఆయన జవహర్లాల్ అని చెప్పిందంట. మరి ఆయన ఎట్లా ఆపుతున్నావు నువ్వు అని అంటే, మీరే కదా ఎవరిని వెళ్ళేం వద్దన్నారు అని ధైర్యంగా చెప్పిందట. అప్పుడు నెహ్రూ గారు కూడా ఆవిడని సమర్థించి టికెట్ కొనుక్కుని ఆయన వెంకటప్పయ్య గారు డబ్బులు తీసుకుని వెళ్ళారు. ఇవి ఆవిడ ధైర్య సాహసాలకి చిన్నప్పటి నుంచి ఉన్న ఉదాహరణలు అని చెప్పవచ్చు. దుర్గాబాయ్ దేశ్ముఖ్ రాజకీయాల్లో కంటే సామాజిక ఉద్యమాల్లో చురుగ్గా వ్యవహరించారు. రాజకీయాలకు అతీతంగా ఆమె పోరాటాలు చేయడం వల్లే ఈరోజు యావత్ జాతి దుర్గాబాయిని తలుచుకుంటుంది. పార్టీలకు అతీతంగా నాటి దుర్గాబాయ్ కృషి వల్లే నేటి తరానికి ఫలాలు అందుతున్నాయి.
అనేక సాంఘిక సంస్కరణలతో దేశ భవిష్యత్తును తీర్చిదిద్దిన దుర్గాబాయి ఎందరికో ఐడియల్ అయ్యారు. ఇది ఈనాటి అర్థం కార్యక్రమం. తిరిగి మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Anchors dress courtesy, Global City Central Mall, Banjara Hills Road number 10, Hyderabad.